ద రిచువల్ ఆఫ్ ఫియర్. గ్రామస్థులు ఆ నేలమాళిగలో భూతముందని నమ్మేవారు. వాళ్ళు తప్పు. అది కేవలం ఒక ఆత్మకథ కాదు. ఆ కాన్వెంట్ కింద, నేలమాళిగలో పగిలిన రాతి నేలకింద, సన్యాసినులు ఏదో పురాతనమైన దానిని కనుగొన్నారు. అది చర్చ్ కంటే పాతది. ఆ కొండ మయం కంటే కూడా పాతది. అది మాంసం కోసం ఆకలితో లేదు. అది భయాన్ని కోరుకుంది. మదర్ సుపీరియర్ కాన్వెంట్ ఆర్కైవ్స్లో దాచిన ఒక నిషేధిత గ్రంథంలో ఈ రహస్యాన్ని కనుగొంది. ఆ గ్రంథం కొండ లోతుల్లో సమాధి చేసిన ఒక శక్తి గురించి చెప్పింది. ఒక ఎంపిక చేసిన పాత్రకు శాశ్వత జీవితం ప్రసాదించే ఉనికి. కాని దానికి ఆహారం కావాలి. రక్తం కాదు. భయం. ఆ గ్రంథం హెచ్చరించింది. ఆత్మ ఎంతకాలం చీకటిలో వణికితే, లోకాల మధ్య తెర అంత పలుచబడుతుంది. అప్పుడే అదృశ్యాలు మొదలయ్యాయి. ఆశ్రయం కోరిన ప్రయాణికులు. చికిత్స కోసం తీసుకువచ్చిన రోగులు ఎవరు వెతకని అనాథలు వాళ్లను వెంటనే చంపలేదు. బతికే ఉంచారు. నేలమాళిగ కింద ఉన్న రహస్య గుహలో బంధించారు. ఆకలితో, కళ్లకు గంతలు కట్టి, ఒంటరిగా. ఆ గది పూర్తిగా చీకటిలో ఉండేది. వెలుగు లేదు. సమయానికి గుర్తులేదు. గోడల వెంట పాకుతున్నట్టు అనిపించే గుసగుసలు మాత్రమే. మొదట బాధితులు ప్రార్థించారు. తర్వాత వేడుకున్నారు. తర్వాత అరవడం మొదలుపెట్టారు. మరి సన్యాసినులు విన్నారు. ఎందుకంటే భయమే నైవేద్యం. బాధితుడు ఎంతకాలం భయంలో బతికితే, యాగం అంత బలపడుతుంది. కాని భయం ఒక్కటే సరిపోలేదు. మదర్ సుపీరియర్ మరింత సాధ్యమని నమ్మింది. చాలా ఆత్మలు విరిగపోతే, ఒక శరీరం ఆ ఉనికిని తట్టుకోగలదు. ఆ శరీరం ఒక పాత్ర అవుతుంది. ఆ పాత్ర ఇక ముసలితనం చూడదు. బాధ అనుభవించదు. దైవ తీర్పును ఎదుర్కొనదు. ఆమె మరణం అంచున నిలిచింది. దీర్ఘకాలిక వ్యాధి ఆమె శరీరాన్ని కరిగస్తోంది. చేతులు వణికేవి. ఊపిరితిత్తులు విఫలమవుతున్నాయి. ఆమెకు మరణం భయం. కాని తీర్పు భయం ఇంకా ఎక్కువ. అందుకే యాగాలు మారాయి. ప్రతి బలికి ముందు బాధితుడిని రహస్య గుహలో చెక్కిన రాతి వలయంలోకి లాగేవారు. దట్టమైన పొగతో కొవ్వొత్తులు వెలిగేవి. బాధితుల్ని తమ పాపాలు ఒప్పుకోమని బలవంతం చేసేవారు. ప్రతి రహస్యం, ప్రతి సిగ్గు, ప్రతి పశ్చాత్తాపం. ఎందుకంటే చివరి ఒప్పుకోలు ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేస్తాయని ఆమె నమ్మింది. ఆ ఒప్పుకోలు నల్లటి వస్త్రంలో చుట్టి దాచేవారు. తర్వాత చివరి ఊపిరి. ఆ వలయంలోనే. భయంతో, ప్రతి మరణంతో ఆమె బలపడింది. 4వ బలి తర్వాత ముడతలు తగ్గాయి. 5వ బలి తర్వాత దగ్గు మాయమయ్యింది. 6వ బలి తర్వాత ఆమె 20 సంవత్సరాలు చిన్నదిగా కనిపించింది. ఇతర సన్యాసినులు దాన్ని అద్భుతం అన్నారు. ఎలెనా దాన్ని దోపిడీ అని పిలిచింది. ఎలెనా ఈ రహస్య గుహను యాదృచ్ఛికంగా కనుగొనలేదు. ఆమె పాత ప్రేమికుడు ప్లేగుతో కాలిపోతూ కాన్వెంట్కు తీసుకువచ్చిన రాత్రి. ఆమె గుండె మళ్లీ విరిగింది. దయచేసి నా ఛానల్ స్టోరీనోవాను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఆయన్ని చావనివ్వలేకపోయింది. ఇతర సన్యాసినులకు చెప్పకుండా అర్ధరాత్రి నేలమాళిగలోకి దిగింది. బలమైన మూలికలు, పవిత్ర ద్రాక్షారసం వెతికింది. అతన్ని కాపాడేందుకు ఏదైనా ప్రయత్నించడానికి. ఆ రాత్రి గాలి విచిత్రంగా అనిపించింది. చాలా చల్లగా, చాలా భారంగా. అప్పుడు ఆమె గమనించింది. వెనుక గోడ దగ్గర రాతి పలక కొంచెం కదిలి ఉంది. అదిలోంచి చల్లని గాలి పైకి వస్తోంది. ఆమె దాన్ని పక్కకు జరిపింది. కిందికి దిగే ఇరుకైన మెట్లు కనిపించాయి. కింద నుంచి గుసగుసలు వినిపించాయి. అక్కడే ఆమె రహస్య గుహను కనుగొంది. విరిగపోయిన బంధింపబడిన మనుషులను చూసింది. రాతి వలయంలో నిలబడి ఉన్న మదర్ సుపీరియర్ను చూసింది. కళ్ళు చీకటి కంటే నల్లగా. అప్పుడు ఆమెకు అర్థమైంది. కాన్వెంట్ ఏదో చెడ్డదాన్ని కాపాడడం లేదు. దానికి ఆహారం ఇస్తోంది. 7వ బలి యాగాన్ని పూర్తి చేయాల్సింది. 7 నిర్దోషి ఆత్మలు. 7 చివరి ఊపెరులు. 7 భయ నైవేద్యాలు. 7వది జాగ్రత్తగా ఎంపికైంది. ఎలెనా. శిక్ష కోసం కాదు. ప్రేమ కోసం కాదు. ఆమె పవిత్రత కోసం. ఆమె భయం బలంగా ఉంటుంది. ఆమె ఆత్మ శక్తివంతం అవుతుంది. కాని వాళ్ళు ఒక తప్పు చేశారు.
ఎలెనా విరగలేదు. ఆమె ఒప్పుకోలేదు. ఆమెను రహస్యగుహ పక్కన గోడలో సజీవంగా సమాధి చేసినప్పుడు ఆమె భయంతో చనిపోలేదు. ఆమె కోపంతో చనిపోయింది. ఆ కోపం యాగాన్ని చెడగొట్టింది. శాశ్వత జీవితం ఇవ్వాల్సిన శక్తి వికృతమైంది. మదర్ సుపీరియర్ చనిపోలేదు. కాని బతికి లేదు. ఆమె అసంపూర్ణంగా మారింది. మాంసం మరియు నీడ మధ్య ఇరుక్కుపోయిన రూపంగా. ఇప్పుడు ఆ నేలమాళిగలో 2 బంధించబడిన శక్తులు ఉన్నాయి. ద్రోహానికి గురైన సన్యాసిని, శాశ్వతత్వాన్ని దొంగిలించాలనుకున్న మహిళ. మరికొన్నిసార్లు శీతాకాల నిశ్శబ్ద రాత్రుల్లో కొండ లోతులనుంచి ఇంకా గుసగుసలు వినిపిస్తాయి. ఎందుకంటే యాగం పూర్తికాలేదు. మరియు కింద ఏదో ఇంకా ఆకలితో ఉంది.